శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞాన గ్రంథంలోని 24వ పేజీని మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. భక్తులారా, ఈ పేజీలో రాసి ఉన్న అక్షరాలను చదువుతుంటే నా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం విన్న ప్రళయ సూచనలు ఒకెత్తైతే, ఈ 24వ పేజీలో బ్రహ్మంగారు చెప్పిన ఖగోళ వింతలు, భయంకరమైన శక్తుల తాండవం మరొక ఎత్తు. అసలు ఊహించడానికి కూడా భయం వేసే విషయాలను ఇందులో స్వామివారు లిఖించారు. అర్ధరాత్రి పూట ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుంది? పవిత్రమైన తిరుపతి కొండ మీదకి ఆకాశం నుండి ఒక భయంకరమైన శక్తి దూకితే ఏం జరుగుతుంది? ఇంద్రకిలాద్రి పర్వతం మీద 9 మూరల పొడవు ఉన్న ఒక వింత శ్రీ ఎందుకు అవతరిస్తుంది? అసలు బెంగుళూరు నగరంలో జరగబోయే ఆ వింత చోద్యం ఏంటి? ఇవన్నీ ఏవో కథలు కావు. కలియుగాంతంలోనే ప్రతి ఒక్కరూ కల్లారా చూడబోయే పక్కా నిజాలు. ఈరోజు యూట్యూబ్లో చాలామంది కాలజ్ఞానం పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ మన ఛానల్లో ఎప్పుడూ ఒరిజినల్ గ్రంథం సాక్షిగానే నిజాలు మాట్లాడుకుంటాం. ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ఆ భయంకరమైన రహస్యాలను ఈ వీడియోలో లైన్ టు లైన్ విడమరిచి చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. భక్తులారా, ఇప్పుడు మనం ఈ 24వ పేజీలోని మొదటి లైన్లను చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ స్వామివారు ఏమని ప్రారంభించారంటే, నీళ్లల్లో స్త్రీలు యాలలు పాడెరు, ఆ స్త్రీల కనులలో రక్తం కారెను, తండ్రిని గాని అన్నయ్యని గాని తమ్ముడని గాని చూడక స్త్రీలు విరహ వేదనచే వావి వరుసలు లేక నడిచెరు అని రాశారు. దీని అర్థం ఏంటంటే, కలియుగం అంత్యదశకు వచ్చేసరికి మనుషులలో కామక్రోధాలు ఏ స్థాయికి చేరుకుంటాయో బ్రహ్మంగారు ముందే చెప్పారు. స్త్రీలు నీళ్లల్లో నిలబడి పాటలు పాడే వింత పరిస్థితులు వస్తాయి. అంతేకాదు, లోకంలో ఘోరమైన పాపాలు పెరిగిపోవడం వల్ల ఆ స్త్రీల కళ్ళ వెంట నీళ్లు కాదు రక్తం కారే రోజులు వస్తాయి. సమాజంలో వావి వరుసలు అనేవి పూర్తిగా అంతమైపోతాయి. తండ్రి, అన్న, తమ్ముడు అనే పవిత్రమైన బంధాలను కూడా మర్చిపోయి మనుషులు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తారు. ఇక దాని తర్వాత ఉన్న లైన్ చదివితే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. అర్ధరాత్రి వేళ సూర్యుడు గనబడును, అప్పుడు ఆకాశంబు ఎర్రనయ్యని అని రాశారు. ప్రకృతి నియమాలను పూర్తిగా తారుమారు చేస్తూ రాబోయే వినాశనానికి సూచనగా ఒకరోజు అర్ధరాత్రి పూట ఆకాశంలో సూర్యుడు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో నల్లటి చీకటితో ఉండాల్సిన ఆకాశం మొత్తం రక్తం రంగులోకి, పగలు కంటే దారుణంగా ఎర్రగా మారిపోతుంది. ఈ వింతను చూసి భూమి మీదున్న జనులంతా భయంతో అల్లాడిపోతారు. ఆకాశం ఎర్రబడిన తర్వాత ఎలాంటి దైవిక శక్తులు భూమి మీదకు వస్తాయో బ్రహ్మంగారు తరువాతి లైన్లలో వివరించారు. ఇంద్రకిలాద్రి పర్వతంబున 9 మూరల శ్రీ ఉద్భవించి పాపుల నరులను బట్టి తలలు గోసెను. 9 మూరలు గల ఆజానుబాహువులు వచ్చి శత్రువులను వరుసగా ఖండించెను. భక్తులారా, విజయవాడలో ఉన్న పవిత్రమైన ఇంద్రకిలాద్రి పర్వతం మీద దాదాపు 9 మూరల పొడవు, అంటే చాలా పొడవాటి విశ్వరూపంతో ఒక భయంకరమైన దైవిక శక్తి లేదా దేవత అవతరిస్తుంది. ఆ శ్రీ లోకంలో ఉన్న పాపాత్ములను ఏరివేస్తూ వాళ్ళ తలలను నరికి సంహరిస్తుంది. ఆమెతో పాటు 9 మూరల ఎత్తు, మోకాళ్ళ వరకు చేతులు ఉన్న ఆజానుబాహులైన దివ్య పురుషులు లేదా వీరులు భూమి మీదకు వస్తారు. లోకంలోని శత్రువులను, అధర్మాన్ని నడిపేవారిని వరుసగా పెట్టి నరికి వేస్తారు. దీనితో పాటు పల్నాటి సీమలో భద్రమహంకాళి పుట్టి పల్లెలు, పట్నములు పాడు చేయును, వింత వింతలు గల్గెను, విపరీత జనులందరూ విలంబయ్యెదరు అని రాశారు. పల్నాడు ప్రాంతంలో భద్రమహంకాళి అనే భయంకరమైన ఉగ్రశక్తి జన్మించి పాపులుండే పల్లెలను
పట్టణాలను తలకిందులు చేస్తూ సర్వనాశనం చేస్తుంది. లోకంలో ఎన్నడూ చూడని విధంగా వింతలు జరుగుతాయి. దేవుడిని నమ్మకుండా అధర్మ మార్గంలో నడిచే విపరీత జనులంతా ఆ ప్రళయంలో విలయమైపోతారు. ఆ సమయంలో రాజాదిరాజులు వారిలో వారు కలహంబులు పెంపొని రణరంగమందున రాలేరు. అంటే పెద్ద పెద్ద దేశాల అధినేతలు, పాలకులు ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకుంటూ రణరంగంలోనే అంతమైపోతారు తప్ప ప్రజలను రక్షించడానికి రాలేరు అని బ్రహ్మంగారు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ పేజీ మధ్యలో ఉన్న అత్యంత సంచలనమైన పాయింట్ గమనించండి. ఊరూరానొక శక్తి వచ్చి మాపటింతలు మేకపోతరిచినట్లు అరిచెను, అందున కొందరు నశించెరు. తిరుపతి కొండ మీద నుంచి ధూమకేతువు వలె నొక శక్తి వచ్చి మిట్ట మధ్యాహ్నము ఆకాశము నుంచి దుమికి పాతాళ గంగకు స్నానంబునకై వెళ్ళును అని లిఖించారు. గ్రామ గ్రామాన వింత శక్తులు వచ్చి అర్ధరాత్రి పూట మేకలను కోస్తున్నట్లు భయంకరంగా అరుస్తాయట. ఆ శబ్దాలకు భయపడి ఎంతో మంది ప్రాణాలు విడుస్తారు. ఇక కలియుగ వైకుంఠమైన తిరుపతి కొండ మీద ఆకాశం నుండి ఒక భయంకరమైన తోకచుక్క లేదా ధూమకేతువు లాంటి ఉగ్రశక్తి మిట్ట మధ్యాహ్నం పూట కిందకు దూకుతుంది. ఆ శక్తి తిరుమల కొండ నుండి నేరుగా పాతాళ గంగకు స్నానం కోసం వెళ్తుంది. ఆ సమయంలో ఆ మార్గంలో ఉండే జనులంతా ఆ ఉగ్ర రూపాన్ని చూసి భయంతో గుండెలు పగిలి చనిపోతారు. అప్పుడు ఉత్తరం ఉరిమే, దక్షిణం మెరిసే ఎండ వెన్నెల సమంబగును. అంటే ఉత్తర దిక్కున భయంకరమైన ఉరుములు, దక్షిణ దిక్కున మెరుపులు వచ్చి పగటి ఎండ మరియు రాత్రి వెన్నెల రెండు ఒకేలా మారిపోయే వింత ఖగోళ మార్పు జరుగుతుంది. అలాగే బ్రహ్మంగారు కర్ణాటక రాజధాని గురించి ఇక్కడ చెప్పారు. బెంగుళూరులో బహు వింతైన చోద్యంబు గలుగును అని రాశారు. బెంగుళూరు నగరంలో కూడా ఊహించని ఒక భయంకరమైన వింత జరగబోతుంది. దీనికంతటికి గుర్తు ఏంటంటే జ్యేష్ఠ శుద్ధ విధియల నడురుములతో పిడుగులు పడును. జ్యేష్ఠ మాసంలో వచ్చే విధియ తిథి రోజున ఆకాశంలో భయంకరమైన ఉరుములతో పాటు పిడుగుల వర్షం కురుస్తుంది. ఆ పిడుగులు వెంటే 4 నిలువుల ఆజానుబాహులు వస్తారు. వారి అడుగులు ఎంత పెద్దవి అంటే మన 7 అడుగులు వాళ్ళ 1 అడుగుతో సమానం. ఆ వీరులు ఉత్తర ముఖంగా వెళ్తున్నప్పుడు భయంతో తల్లులు పిల్లల ముఖాలను, పిల్లలు తల్లుల ముఖాలను కూడా చూసుకోలేకుండా దిక్కు తోచని స్థితిలో వెళ్ళిపోతారంట. చూసారుగా భక్తులారా, బ్రహ్మంగారి 24వ పేజీలో రాసి ఉన్న ఈ భయంకరమైన కాలజ్ఞాన నిజాలు వింటుంటేనే మనకు రాబోయే రోజులు ఎంత దారుణంగా ఉండబోతున్నాయో అర్థమవుతుంది. ఈ ప్రళయాల నుండి, ఉగ్ర శక్తుల నుండి మనం రక్షించబడాలి అంటే ఇప్పటికైనా అధర్మాన్ని వదిలి ఆ పరమాత్ముడిని నమ్ముకొని ధర్మ మార్గంలో బ్రతకాలి. ఈ ఒరిజినల్ కాలజ్ఞాన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన గీతా నిత్య తెలుగు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తదుపరి 25వ పేజీలో స్వామివారు ఇంకా ఎలాంటి నిజాలు చెప్పారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు.